హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? అందరికీ కృతజ్ఞతలు. అందరూ చాలా విజ్ఞతతో మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని సిబిఎన్ సార్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా వెనక్కి తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, మనం ఆలోచన విధానాలు అలాగే సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యతను మనం మర్చిపోవద్దు. సిబిఎన్ సార్ వచ్చిన మళ్ళీ పాత విషయాలు అనగా నరహత్యలు జరిగిన ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సమానమే. కులాలు మతాలు అంటూ కొట్టుకొని చావకుండా అందరం ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్గా నిలబడి సమాజానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుతున్నాయా లేవా, ఆ తర్వాత చదువుకున్న వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు వస్తున్నాయా లేవా, సగటు మానవుని జీవిత విధానం ఎలా ఉంది ఏంటి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉంటూ సామాజిక బాధ్యతను మనం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ ఈ కుల హత్యలు లేదా అగ్రవర్ణాలు, లోవర్ణాలు, మధ్యవర్ణాలు, బీసీలు, ఎస్టీలు అంటూ మళ్ళీ అసమానతలో తీసుకొని వస్తే నేను మాత్రం మనధర్మశాస్త్రం తీసుకొని లేస్తా. వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనధర్మశాస్త్రం, పవిత్ర గ్రంథం మనధర్మశాస్త్రం. ఈ మనధర్మశాస్త్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇది చదివితే ఏ ఒక్కడికి తప్పు చేయాలన్న ఆలోచన రాదు. ఏ ఒక్కడికి ఇంకొక వ్యక్తి యొక్క వసతులు, వనరులు దొంగిలించాలనేటువంటి ఆలోచన అంతకంటే రాదు. రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య ఈ మనధర్మ శాస్త్రం ఉంది. ఇవి రాసినోడు ఒక్కడే, అది ఎవరికి అర్థం కావట్లేదు. ఇది దేవుడు రాసిన గ్రంథం, యేసుక్రీస్తు రాసిన గ్రంథం కాదు. దేవుడు రాసిన గ్రంథం మనధర్మ శాస్త్రం. సింపుల్గా చెప్పాలండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది దేవుడు రాసిన గ్రంథం మనధర్మ శాస్త్రం. ఇది మనం చదివామంటే సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండవు, దొంగతనాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు. అలాగే ప్రతివాడు వాడి యొక్క సంపాదనని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఎంతో కొంత కడుతూ ఆ ట్యాక్స్ ఏమవుతుందో ప్రశ్నించేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటాడు. ఇది నరులు భూమి మీద నడవవలసినటువంటి మార్గాన్ని, అలాగే చనిపోయిన తర్వాత వాడి జీవన విధానాన్ని తెలియజేస్తుంది. ఇది మాలామాదిల గ్రంథం కాదు, అదంతా ఫేక్. ఇది జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు చదవచ్చు, ఏం కాదు. ఇది ఒక పాఠ్యాంశంగా దీన్ని కూడా తీసుకోండి, స్కూళ్ళలో తీసుకోవాలి. ఎంతో రోత మాటలు ఉంటాయి దీంట్లో. ఎక్స్ప్లెయిన్ చేసేవాడు నేను ఆల్రెడీ చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ అనేక విధాలుగా అనేక డైమెన్షన్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. కనుక మీరు చేయవలసిన పని, బ్రాహ్మణులు ఈ బైబిల్ చదవడం మొదలుపెట్టాలి. మీ దగ్గర ఉన్న పురాణాలు ఆపండి, వాటికి అంత విలువ లేదు. ఆ పురాణాలను ఒక ప్రత్యేకమైనటువంటి క్రమ పద్ధతిలో రాసిన వాడు దేవుడైన యెహోవా. సింపుల్. కనుక మీరు నిజంగా వాస్తవాలు గ్రహిస్తే దీనిలో ఉన్నటువంటి ఈ మనధర్మశాస్త్రం ఉన్నటువంటి దేవుడే శివ అనే పదం ఎలా వచ్చిందో నా ద్వారా చెప్పించాడు. ఈ భూమండలం మీద
ఎవడు అటువంటి సబ్జెక్టు చెప్పినోడు లేడు. శివ అనే పదం ఎలా వచ్చింది, పరమేశ్వర అంటే ఏంటి, రకరకాలైనటువంటి పదాలు మనం రోజు వాడుకునే పదాలు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 మంది కంటే ఎక్కువ చూడరు, ఎందుకంటే రిపోర్ట్ కొట్టారు వాటి మీద. నా ఛానల్ మీద రిపోర్ట్ కొడతాం వల్ల చాలా వ్యూస్ తగ్గిపోయింది. సో ఎనీహో సిబిఎన్ సార్ని నిద్రపోనివ్వదు. అట్ ద సేమ్ టైం ఆయన చనిపోయిన తర్వాత కూడా, సిబిఎన్ సార్ గారు కూడా చనిపోయిన తర్వాత కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. భూమి మీద అధిక సంవత్సరాలు 1000 సంవత్సరాలు బతికినా కూడా ఏదో ఒక రోజు బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి వదిలిపెట్టుకోవాల్సిందే, నీతులుగా చెప్పాల్సింది. ఇవన్నీ దీంట్లో రాసి ఉంటాయి. నేను మాట్లాడే మొత్తం దీంట్లో చదివి చెప్తున్నాను. కనుక నేను చెప్పినట్టుగానే గత 1 ఇయర్ అగో చెప్పాను నేను, మళ్ళీ సిబిఎన్ సారు సీఎం కాబోతున్నారు అని. సో ఎనీహౌ నేనైతే జ్యోతిష్ని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా సిబిఎన్ సార్ని, ఆయన ప్రభుత్వాన్ని బైబిల్ ద్వారా ప్రశ్నిస్తాను, వదిలిపెట్టే సమస్య లేదు. మా కులంరా మా మతరా అంటే కుదరదు. ఎందుకంటే ఒక అంటరాని జాతి వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం కింద బ్రతికేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారు. ఆ రాజ్యాంగం బైబిల్ నుండి తీసుకున్నారు. ఓకే, ఇది ఎలాగో దేవీ దేవతలతో సహా బయట తీస్తాను, అది సమాజానికి రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, అందరికీ కృతజ్ఞతలు.